వెల్కమ్ టు రాజా రాణి తెలుగు ఛానల్. దిస్ ఈస్ రేవతి. ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ చెప్పాను కదండి లాస్ట్ ప్రీవియస్ వీడియోలో 20,000తోని మనం ఇంటి బడ్జెట్ అంతా పోను ఇంత అమౌంట్ ని సేవ్ చేయాలి అనేది. సో ఈ ప్రీవియస్ వీడియో కంటే ముందు వీడియోలో కూడా చెప్పాను థర్డ్ స్టెప్, అదే ఎంత అమౌంట్ ని మనం సేవ్ చేయగలము అని. సో రెండింటికి వీడియో ఇదేనండి. మీ శాలరీ 20,000, కనీసం మీరు 500 నుంచి 1000 రూపాయలు కూడా సేవ్ చేయలేకపోతున్నారా? పర్వాలేదండి, మీకు ఈ వీడియో ద్వారా మంచి ఒక ప్లాన్ అనేది చెప్తాను. నాకు మా ఫ్రెండ్ రిక్వెస్ట్ చేసిందండి, తన శాలరీ వచ్చేసి 20,000, తను కనీసం ఒక 1000 రూపాయలు కూడా సేవ్ చేయలేకపోతుంది అనేసి. సో ఇది మీకు వీడియో చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ముందుగా మీకు వచ్చిన 20,000 శాలరీని ఎంత ఖర్చు ఉందని మన చేతి నుంచి అప్పటికప్పుడు ఇవ్వకుండా మనము రాతపూర్వకంగా ఒక ప్లాన్ వేసుకొని దాన్ని మనం ఫాలో అవ్వాలండి. నేను మనీ సేవింగ్స్ గురించి వీడియోస్ చేస్తున్నానండి. కొంతమంది మంచిగా రెస్పాండ్ అయ్యి నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే కొంచెం టైం వేస్ట్ అని కూడా మెసేజ్ వస్తున్నాయి. నేను చెప్పేదంటే మనీ సేవ్ చేయడం అనేది టైం వేస్ట్ కాదు. మనం రెగ్యులర్ గా ఉండే కార్యక్రమాలలో అది ఒక పార్ట్ అని చెప్పొచ్చు. మనీ సేవ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది మనకి ఎప్పటికో ఒకసారైనా 100% మనకి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం 20,000తోని ఇంటి బడ్జెట్ అంతా పోను మనం ఎంత అమౌంట్ ని సేవ్ చేయగలుగుతాము అనేది మీకు ఒక ప్లాన్ ద్వారా నీట్ గా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్ గా చూడండి. అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది ఎలా ప్లాన్ చేయాలనేది. అలాగే సబ్స్క్రైబర్స్ మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, లైక్ చేయండి, మర్చిపోకుండా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేస్తే నేను ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకు ప్లాన్ చూపిస్తాను. చూసారు కదండి, మనకి 20,000తో సాలరీ సేవింగ్స్ అన్నమాట. సో ఇదేంటి అంటే ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఉండే ఎక్స్పెండిచర్స్ మాత్రమే. సో ఏమేమి ఎక్స్పెండిచర్స్ ఉంటాయి అనేది నేను స్టెప్ బై స్టెప్ రాసి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కంపల్సరీ అయితే మనకి 20,000 శాలరీ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ లో అయితే ఫస్ట్ స్టెప్ మనకి రాగానే వచ్చేసి హౌస్ రెంట్. సో హౌస్ రెంట్ మనకి ఎంత లేదా మినిమం మనకి ఒక 5,000 అనేది ఉంటదండి. సో మనకి అన్ని సౌకర్యాలతో పాటు 5,000 అనేది ఉంటది. సో మనం ఇక్కడ హౌస్ రెంట్ కి 5,000 అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఆటో, ఇవి వచ్చేసి మనకి కిడ్స్ కి అనమాట. స్కూల్ ఆటోస్ కానీ మనకి 1,000 రూపీస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ బిల్ ఎంత లేదా మనకు 500 అయితే వస్తుందండి మినిమం అయితే. నెక్స్ట్ మనకి మెయిన్ గా ఇంపార్టెంట్ వచ్చేసి గ్యాస్ బిల్ ఒక 1,100 అండి. నా అందాజాగా నేను వేసుకున్నాను. టీవీ రీఛార్జ్ వచ్చేసి 300 అండి. మనకి అవసరం ఉన్న ఛానల్స్ పెట్టుకుని అవసరం లేని ఛానల్స్ డిలీట్ చేసేస్తే మనకి అమౌంట్ అనేది చాలా తక్కువ పడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హౌస్ గ్రాసరీస్ అనమాట. హౌస్ గ్రాసరీస్ వచ్చి 3,500 అండి, ఇంక్లూడింగ్ దీంట్లోనే రైస్ బ్యాగ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీకెండ్ ఎక్స్పెండిచర్స్ అనమాట. వీకెండ్ ఎక్స్పెండిచర్స్ ఏముంటాయి, కర్డ్ కానీ చికెన్ కానీ ఫిషెస్ కానీ. సో ఇవి మనకి వీకెండ్ ఎక్స్పెన్సెస్ అనమాట. నెక్స్ట్ స్కూల్ ఫీజ్ 2,000 అంటే మనం ఇన్స్టాల్మెంట్ లో కడతాం కదండి స్కూల్ ఫీజు, కాబట్టి మనం 2,000 పక్కన పెట్టేస్తే మనకి స్కూల్ ఫీజు కట్టడానికి చాలా ఈజీగా అవుతుంది. ఒకేసారి మరి మనకి 6,000 8,000 కట్టడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ 2,000 సేవ్ చేయడం వల్ల మనకి చాలా సులువు అవుతుంది. నెక్స్ట్ మిల్క్ అండ్ మొబైల్ రీఛార్జెస్. సో మనం మొబైల్ రీఛార్జ్ కి మిల్క్ కి కలిపి 1,000 రూపీస్ వేసానండి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇవి మనకి ప్రతిసారి రిపీట్ అయ్యే ఎక్స్పెండిచర్స్ అన్నమాట. సో దీంట్లో ఎటువంటి మార్పు ఉండదు. ఇలా చక్కగా మనం ప్లాన్ వేసుకుంటే మనకి ఎంత అమౌంట్ అయ్యింది అనేది మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. దీన్ని మీకు ఇంకా చాలా క్లుప్తంగా చూపిస్తాను. 20,000తో మనం ప్లాన్ చూడండి. మనకి హౌస్ రెంట్ ఇందాక చెప్పాను కదండి, హౌస్ రెంట్ 5,000, నెక్స్ట్ ఆటో 1,000, కరెంట్ బిల్లు 500, గ్యాస్ బిల్లు 1,100, టీవీ రీఛార్జ్ 300, హౌస్ గ్రాసరీస్ 3,500, వీకెండ్ ఎక్స్పెండిచర్ 1,000, స్కూల్ ఫీజ్ 2,000, మిల్క్ అండ్ మొబైల్ రీఛార్జెస్ 1,000. సో ఇవన్నీ మనకి నెలవారీ ఖర్చులు. సో ఈ నెలవారీ ఖర్చులు అన్ని మనం టోటల్ చేస్తే మనకు 15,400 రూపాయలు అవుతుందండి. మనకు ప్రతి ఒక్క నెల మనకి ఇంత అమౌంట్ అనేది అవుతుందని మనకు ఒక క్లారిటీ వస్తుంది. మనం వచ్చిన శాలరీ అప్పటికప్పుడు అన్నిటికీ ఇవ్వకుండా ఇలా చక్కగా మనం ఎంత శాలరీ వస్తుంది అనేది అమౌంట్ ఇక్కడ రాసుకొని మనకి ఏమేమి ఎక్స్పెండిచర్స్ ఉన్నాయి, ఎంతెంత కట్టాలి అనేది మనం ఇట్లా చిన్న చిన్న అమౌంట్స్ అని నీట్ గా చక్కగా రాసుకుంటే మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఈ నెలలో మనకి ఇంత అమౌంట్
మనకి ఖర్చు అయ్యింది, ఇంకెంత అమౌంట్ బ్యాలెన్స్ ఉంది అనేది మనకి బాగా అర్థమవుతుంది. సో నేను వేసిన ప్లాన్ ప్రకారం మనకి టోటల్ అమౌంట్ వచ్చేసి 15,400 రూపాయలు అనేది ఖర్చు అయ్యిందండి. టోటల్ హౌస్ ఇంటికి ఎక్స్పెండిచర్స్ కావాల్సిందంతా. మనకి శాలరీ ఎంత అని చెప్పాను, 20,000. సో ఈ 20,000 లేకేనే నేను 15,400ని మైనస్ చేశానండి. సో మనకి బ్యాలెన్స్ అమౌంట్ వచ్చేసి 4,600. సో మనకి ఇది నెలవారీ మిగిలిన అమౌంట్, ఖర్చులన్నీ పోను మనకి మిగిలిన అమౌంట్ 4,600. దీన్ని మనం 2 విధాలుగా డివైడ్ చేశాను, అవేందో చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి సేవింగ్ ఫండ్. సో సేవింగ్ ఫండ్ మనకి ఎంత వస్తుంది, 2,300 అండి. అండ్ నెక్స్ట్ ఎమర్జెన్సీ ఫండ్ 2,300. సేవింగ్ ఫండ్ అమౌంట్ 2,300 పర్ మంత్ అండి. సో ఇది 1 year కి మనం చేసుకుంటే 2,300 ఇంటూ 12 months కి చేసుకుంటే 27,600 అమౌంట్ అనేది మనం సేవ్ చేసుకోవచ్చు. లేక మనం 5 years కి చేసుకున్నా కానీ మనకి 1,38,000 అమౌంట్ అనేది ఈజీగా సేవ్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఎమర్జెన్సీ ఫండ్ అండి. ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏమీ లేదు, మనకి హెల్త్ ఇష్యూస్ కానీ ఎక్కడైనా ట్రావెల్ చేయాలన్నా ఎక్కడికైనా మనకు అమౌంట్ కావాలన్నా ఫెస్టివల్స్కి కానీ ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది మాత్రమే యూజ్ చేయాలి. ఈ సేవింగ్ ఫండ్ అనేది టచ్ చేయకుండా చూసుకోండి, ఎందుకంటే ఇది అలాగే సేవ్ చేస్తూ కంటిన్యూషన్ చేయాలి. ఈ అమౌంట్ ఉంది అని మాత్రం మర్చిపోండి, సరేనా? ఈ ఎమర్జెన్సీ ఫండ్ని మాత్రమే యూజ్ చేయండి. మీకు అవసరం ఉంటే ఈ ఎమర్జెన్సీ ఫండ్ యూజ్ చేయండి. మీకు ఎమర్జెన్సీ లేదనుకోండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి సేవింగ్ ఫండ్ ఎంత వస్తుందో ఈ ఎమర్జెన్సీ ఫండ్ కూడా అంతే వస్తుంది. ఇప్పుడు చెప్పాను కదండి, ఈ 20,000తోని మనం ఇంత అమౌంట్ని యూజ్ చేయొచ్చు. ఇంకా కొద్దిగా అమౌంట్ని మీరు ఎక్కువ సేవ్ చేయాలనుకుంటే దీంట్లో మీరు 2 వస్తువుల్ని మైనస్ చేసుకోవచ్చు. అవేంటనేది చూపిస్తాను. సో గ్యాస్ అండి. సో మనకి గ్యాస్ బిల్ అయితే 1,100 అని రాశాను కదా. సో ప్రతి నెల మనం 1,100 పే చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి గ్యాస్ అనేది కనీసం 2 నెలలు ఖచ్చితంగా వస్తుంది కాబట్టి నెక్స్ట్ మంత్కి మనం గ్యాస్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఈ 1,100 మనం అలాగే అమౌంట్ని సేవ్ చేసుకోవచ్చు. HGS అంటే హౌస్ గ్రాసరీలో మనం రైస్ బ్యాగ్ తీసుకుంటాం కదండి, రైస్ బ్యాగ్ మనకి అట్లీస్ట్ ఒక 2 months వరకు వస్తుంది. సో నెక్స్ట్ మంత్కి తీసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి దీంట్లో మనకి ఒక 1,000 రూపీస్ అనేది కూడా మనం సేవ్ చేయొచ్చు. ఈ 2,200 అమౌంట్ అనేది సేవ్ చేయొచ్చు నెక్స్ట్ మంత్కి. చూసారు కదా ఫ్రెండ్స్, 20,000తోని ఎంత చక్కగా ప్లాన్ వేసి చెప్పాను. సో ఈ విధంగా చేసుకుంటే మీకు క్లారిటీగా బాగా అర్థమవుతుంది ఎంత ఎక్స్పెండిచర్ ఉంది, ఎంత మిగిలింది అనేది. మీరు వచ్చిన అమౌంట్ వెంటనే ఇలా చక్కగా రాస్తూ మీరు అమౌంట్ అనేది రాసుకోండి, మీకు బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ మంత్కి కూడా మీరు ఆటోమేటిక్గా రాసేస్తారు. ఒక 2 months ఇలా ట్రై చేస్తే మీకు ఆటోమేటిక్గా అదే అలవాటు అయిపోతుంది. మీకు ఎంత అమౌంట్ అనేది సేవ్ అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది అనేది మీరు ప్రీవియస్ వీడియోస్ చూసుకుంటూ ఉండొచ్చు. సో ముందుగా అయితే మనం బుక్ అయితే మెయింటైన్ చేయాలి, ఎందుకంటే ప్రతి నెల ఎంత ఎక్స్పెండిచర్ అయింది, ఎంత మిగిలింది అనేది మనకు క్లారిటీ వస్తుందండి. సో ప్రతి నెల ఇలా వేసుకొని అమౌంట్ చక్కగా అంతా రాసుకోవాలి, అప్పుడు మనకు క్లియర్గా అర్థమైపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, 20,000తోనే మనం మనీ అనేది ఎట్లా సేవ్ చేసామో. సో మనకి సంవత్సరానికి 30,000 వరకు సేవ్ చేయొచ్చు, అలాగే 5 సంవత్సరాలకు వచ్చి 1,50,000 వరకు సేవ్ చేయొచ్చు. మీరు చక్కగా ప్లాన్ వేసుకొని ఇదే ఫాలో అవ్వండి. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఆల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. కమెంట్ సెక్షన్ లో మాత్రం కమెంట్ చేయడం మర్చిపోకండి. మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ కావాలనుకుంటే చాలా టిప్స్ ఉన్నాయి నాకు, మనీని ఎలా సేవ్ చేయాలనేది. మీరు ప్రతి ఒక్క నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, నేను ప్రతి ఒక్క వీడియోని మీకు పోస్ట్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.